ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? సో చాలామంది ఇంగ్లీష్ కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ సింపుల్ టెక్నిక్ చెప్తాను. నో గ్రామర్. ఓకే, నో గ్రామర్. గ్రామర్ అవసరమే లేదు. ఓకే, నో కోచింగ్. ఓకే, సో no need to spend lot of time. Okay, more time. సో ఏం చేయాలి? సింపుల్గా అసలు ఇంగ్లీష్ అనే కాదు, ఏ భాషలో అయినా సరే వ్యక్తులు వాళ్ళు చేసేటటువంటి పనులు తెలిస్తే మనకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనమాట. డైలీ మీరు ఒక 10 minutes అన్ని ఒక 10 minutes టైం స్పెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వస్తుంది. సో ఏం చేయాలి ఆ 10 minutes టైంలో అంటే, రోజు ఒక కాన్సెప్ట్, అంటే ఈరోజు ఎట్లా మాట్లాడాలి అనేది నేర్చుకొని, మళ్ళీ తర్వాత రేపు ఇంకొక సిచ్యువేషన్ తీసుకొని ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుసుకుంటే మీకు ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. మరి ఏం నేర్చుకోవాలి ఆ 10 minutesలో అంటే, అల్టీ ఏంటంటే ప్రతి ఒక్క భాషలో వ్యక్తులు వాళ్ళు చేసేటటువంటి పనులు ఉంటాయి అన్నమాట. వ్యక్తులు ఎవరెవరు? ఐ నేనుంటాను, లేదా వి మేముంటాము, లేదా యు నువ్వుంటావు, లేదా హీ అతడు ఉంటాడు, లేదా షీ ఆమె ఉంటుంది, లేదంటే ఇట్ అది లేక ఇది ఉంటుంది, లేదంటే దే వారు. ఓకే, వారు ఉంటారనమాట. లేదా ఎనీ నేమ్, రాజు కానీ రాణి కానీ ఎనీ నేమ్, ఎనీ నేమ్. మరి ఏం చేయాలి సార్ వీటితోటి? జనరల్గా వీళ్ళు చేసేటటువంటి పనులు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో ఏ విధంగా చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు రాస్తాను అనుకో, ఐ రైట్. ఆల్రెడీ రాసేసాను అనుకో, ఏమంటాను? ఐ రోట్. సో లేదు ఇంత క్రితమే రాశాను అనుకో, లేదా రాస్తూ ఉన్నాను అనుకో, ఓకే, రైటింగ్. ఈ రకంగా చెప్తాను అనమాట. సో ఐ కథ వచ్చింది, లేదా వి తీసుకున్నాం అనుకో, వి రైట్, లేదా వి రోట్, లేదా వి ఆర్ రైటింగ్. అంతే అండి. ఏం తెలవాలి మనకు? వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వాళ్ళు చేసేటటువంటి పనులు తెలిస్తే సరిపోతుంది, మనకి ఇంగ్లీష్ వస్తుంది. సో రోజు ఒక సిచ్యువేషన్ తెలుసుకుందాం. సిచ్యువేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనేది డిఫరెంట్గా చెప్పాలి ఇంగ్లీష్లో. ఇప్పుడు రేపు ఏం చేస్తాను అనేది డిఫరెంట్గా చెప్పాలి. నిన్న ఏం చేశాను అనేది డిఫరెంట్గా చెప్పాలి. సో ఇప్పుడు నేను కొనసాగించడాన్ని ఏ విధంగా చెప్పాలి? లేదా నిన్న కొనసాగించడాన్ని, లేదా రేపు కొనసాగించడాన్ని ఏ విధంగా చెప్పాలి? సింపుల్గా చెప్పాలంటే, ఒక 50 సందర్భాలు తెలిస్తే, 50 సిచ్యువేషన్స్, ఓకే, ఒక 50 సిచ్యువేషన్స్ తెలిస్తే మీరు ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు. మరి ఈ 50 సిచ్యువేషన్స్ తెలవాలి ఏంటంటే, డైలీ ఓకే 2 సిచ్యువేషన్స్, డైలీ 2 సిచ్యువేషన్స్ విత్ ఇన్ 10 minutesలో నేర్చుకోవచ్చు. ఎంతసేపట్ల? రోజు ఒక 10 minutes మీరు టైం స్పెండ్ చేస్తే ఒక 2 సిచ్యువేషన్స్ నేర్చుకోవచ్చు. అంటే ఏంటిది? 50 సిచ్యువేషన్స్ నేర్చుకోవడానికి 25 days పడుతుంది, ఆర్ ఎల్స్ 30 days పడుతుంది. ఓకే, 25 days ఆర్ 30 days పడుతుంది. రోజు 10 minutes. ఓకే, దానితో పాటు ఒక 10 to 20 minutes
స్పీకింగ్ ప్రాక్టీస్. ఇట్స్ ఎనఫ్ టు లర్న్ ఇంగ్లీష్. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ గ్రామర్. గ్రామర్ లేకుండా మీరు ఒక 60 డేస్లో డైలీ 10 to 30 minutes స్పెండ్ చేసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే అశోక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా మేము పెట్టేటటువంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో మరియు ఇన్స్టాలో అశోక్ అకాడమీలో ఈ 2 చోట్ల ఫాలో అవ్వండి. నోట్స్ కోసం టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఈ 3 ప్లాట్ఫామ్స్లో మీరు మమ్మల్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా 60 డేస్లో ఇంగ్లీష్ మీకు వస్తుంది. ఓకే, సో ఒక 25 డేస్ తర్వాత అశోక్ అకాడమీ బుక్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఎవరికైనా సరే మీరు సపరేట్గా లైవ్ బ్యాచ్ కావాలనుకుంటే లేదా లైవ్ బ్యాచ్ కావాలనుకున్నా లేదా బుక్ కావాలనుకున్నా 88568681 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి లైవ్ క్లాస్ కావాలా లేదంటే లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, బుక్ కావాలనుకుంటున్నారా, మీరు మెసేజ్ పెడితే మేము దానికి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.